అని అడుగుతున్నారు. అమ్మ, శివాలయంలో నందీశ్వరుడు తోకని నిమరం, పృష్ఠభాగాన్ని నిమురుతాం, అంటే వెనక భాగాన్ని నిమురుతాం. అసలు మామూలుగా అయినట్టయితే ఆవు ముఖం కన్నా ఆవు యొక్క పృష్ఠభాగం పవిత్రం. ఆవు ముఖం మంచిది కాదు, చూడకూడదు, దాని వెనక భాగాన్నే చూడాలి. ఇదేమో అని నాకు ఎప్పుడన్నా అనిపిస్తుంది, కానీ విషయం అది కాదట. ఎందుకు అంటే నందీశ్వరుని యొక్క కొమ్ముల మధ్యలో నుండి శివుణ్ణి చూడాలి. ఈ వృషభ రాశి ద్వారా ఆర్ద్రా నక్షత్రంలో ఉన్న స్వామిని చూడడం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి జ్యోతిష్ శాస్త్రపరమైన ఒక విశేషం. మనం చెయ్యి ఇలా నందీశ్వరుడి మీద పెట్టినప్పుడు, ఒక చెయ్యి ఆయన కొమ్ముల మీద పెట్టినప్పుడు వెనక భాగాన్ని మనం స్పృశించాలంటాం. ఎందుకు అంటే వాస్తవానికి తోక కాదు, తోక కింద ఉన్నటువంటి దాని వృషణాలను స్పృశిస్తారు. అప్పుడు కానీ ఆ నందిలో చైతన్యం రాదు అని. ఇక్కడ చైతన్యం వస్తే తప్ప అక్కడ శివుడు అనుగ్రహించడు అని. అది విశేషం. దాన్ని ఆ పదాలు వాడడం, అది చెప్పడం అన్నది కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది గనక వెనక భాగం అనేటటువంటి పదం మనం ఉపయోగించటం ఉంటుంది. శివదర్శనం అయిన తరువాత వచ్చి శివుణ్ణి ఆయన కొమ్ముల మధ్య నుంచి చూస్తూ పృష్ఠభాగాన్ని కుడి చేత్తో చూస్తూ ఎడం చేత్తో పృష్ఠభాగాన్ని నిమురుతాం. మరో ప్రశ్న చూద్దామమ్మా. విజయవాడ నుండి సూర్య గారు రాస్తున్నారు, చేతికి కట్టుకునే కంకణం వల్ల ఉపయోగం ఏమిటి అని అడుగుతున్నారు. కంకణం అనేటటువంటిది దీక్షకి చిహ్నం. నేను కంకణం కట్టుకున్నాను అంటాం. అంటే ఏమిటి? పని పూర్తయ్యేదాకా నేను ఆపను. కంకణం కట్టుకున్నారంటే పని మొదలుపెట్టారు, పని పూర్తయ్యాక కంకణం విప్పుతారు. కనుక కంకణం కట్టుకోవడంలో ఉద్దేశం మేము ఈ పనిని పూర్తి చేస్తాము అని గట్టిగా పట్టుదల పట్టడం. కంకణం ఇక్కడే ఎందుకు కట్టుకుంటాం? అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక్కడ కట్టుకోవచ్చుగా, ఏమ్మా? ఇంకో చోట కట్టుకోవచ్చుగా, మెడలో వేసుకోవచ్చు, ఇక్కడెక్కడన్నా కట్టుకోవచ్చు. ఇక్కడే ఎందుకు కట్టుకుంటామంటే మనకి ఈ చెయ్యికి ఉన్నటువంటి ఈ నాడి ఉందే, రక్తనాళం, దీనిని ప్రచోదన చేస్తూ నాకు నా శరీరంలో ఈ శక్తిని నింపడానికి నిమిషం నాకు గుర్తు చేస్తూ ఉండడానికి ఇక్కడ కట్టుకుంటాం. ఈ భాగానికి అటువంటి ప్రాధాన్యం ఉంది. ఇక్కడ ఏది కట్టుకుంటే అది సరిగ్గా ఇక్కడి నుంచి కదా రక్తనాళం ఇలా పెడుతుంది. నాడి చూడాలన్నా మన నాడి చూసేది ఎక్కడ చూస్తాడు? వైద్యుడు, పూర్వకాలం వైద్యులు నాడి చూసేవారు. ఇప్పుడేమో బీపీ ఆపరేటర్స్ పెట్టి ఎక్కడెక్కడో చూస్తున్నారు. కానీ ఇక్కడ చూస్తుంటే నాడి మన స్పందన తెలుస్తుంది. ఈ స్పందనలు సవ్యమైన దారిలో ఉండి మనము అనుకున్న పని సాధించటానికి తగిన శక్తిని ఇవ్వడానికి మంత్రపూతంగా ఈ తాడు ఇక్కడ కట్టుకుంటాం. ఈ తాడు తగిలినప్పుడల్లా ఈ స్పందనలు ఇక్కడికి వెళ్ళి మనకి నేను ఈ పని చేయాలి, నేను ఈ పని చేయాలని గుర్తు చేస్తూ ఉంటాయి. అందుకు కట్టుకుంటాం.